నాకే గాని ఇలాంటి చెల్లుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడిని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్ ఆఫ్ లైఫ్. ఈరోజు నేను మీ ముందుకు మూవీ రివ్యూతో వచ్చాను. అదేదో కాదు, సుహాస్ నటించిన ప్రసన్నవదనం. ఈ మూవీ టీజర్ చూసినప్పుడే ఇదేదో కొత్త కాన్సెప్ట్లా ఉంది. బేసిక్గా ఈ మూవీ స్టోరీ అంతా ప్రాస్పెగ్నోసియా అనే ఒక ఫేస్ బ్లైండ్నెస్ డిసీజ్ వల్ల ఒక పర్సన్ ఎలా సఫర్ అవుతాడు అనేది ఈ మూవీలో ఈ మూవీ డైరెక్టర్ సుకుమార్ అసిస్టెంట్ అవడంతో ఈ మూవీకి చాలా హైప్ వచ్చింది అండ్ టీజర్ వల్ల ఇంకా హైప్ పెరిగిపోయింది. కమింగ్ టు మూవీ స్టోరీ పాయింట్, బేసిక్గా ఈ స్టోరీ అంతా ఒక ఫేస్ బ్లైండ్నెస్ వల్ల ఒక పర్సన్ ఎలా సఫర్ అవుతాడు, అలాగే ఫేస్ బ్లైండ్నెస్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో చూపిస్తారు. మేజర్గా ఈ సినిమా స్టోరీ ప్లాట్ చెప్పుకోవాలంటే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ మర్డర్ అని మన హీరో పోలీసులకి ఫోన్ చేసి చెప్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు కథ. అసలు ఈ మర్డర్ వెనకాల ఎవరున్నారు అనేది ఇంటర్వెల్ ట్విస్ట్. అది నాకైతే ప్రెడిక్టబులే, బట్ కొంతమంది థ్రిల్లర్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ కాన్సెప్ట్ నచ్చచ్చు. ఆ మర్డర్ కేసు నుంచి మన హీరో ఎలా బయటపడ్డాడు అనేది మిగతా స్టోరీ. కమింగ్ టు మూవీ పాజిటివ్ థింగ్స్, ఈ స్టోరీ అండ్ కాన్సెప్ట్ చాలా కొత్తది అండ్ స్క్రిప్ట్ కూడా ఎంగేజింగ్గానే ఉంటుంది. ఇంకో మేజర్ ఎసెట్ వచ్చేసి లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిలిం. ఈ 20 minutes చాలా అంటే చాలా అద్భుతంగా రాశారు అండ్ చాలా బాగా నచ్చింది నాకైతే. కమింగ్ టు మూవీ నెగటివ్స్, ఫస్ట్ హాఫ్ అంతా గ్రిప్పింగ్గా బాగానే ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి లవ్ ట్రాక్ సీన్స్ ఎక్కువ పెట్టారు. ఆల్సో నందు క్యారెక్టర్ కూడా జస్టిఫై చేయలేదు ఈ మూవీలో. బేసిక్గా ఈ మూవీ అంతా రామానాయుడు స్టూడియోస్లో షూట్ చేశారు. ఒక సందులో ఎక్కించుకుని ఇంకో సందులో తిప్పుతాడు, అదే లాంగ్ లొకేషన్గా చూపిస్తారు. ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉంది, బట్ అపార్ట్ ఫ్రమ్ సమ్ సీన్స్ ఎడిటింగ్ అనేది బాగాలేదు. నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీరు కూడా ఒకవేళ ఈ మూవీని చూస్తే మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.